మరి మా పెద్దాపురం సల్మన్ రాజు గారు టార్గెట్ చాలా ఎక్కువ, అందుకని ఆయనకి అన్ని శ్రమలే, ఎప్పుడు బాధలే, ఎందుకంటే టార్గెట్ ఎక్కువ. భయంకరమైన పాపం మేలుపడి చేస్తున్న ప్రాంతం అది. దాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్న భార్య భర్తలు. మరి వాళ్ళు కుదురుగా ఉండరు, దయ్యాలు తిప్పలు పెడుతుంటాయి. తిప్పలు పడతాడు కానీ వదలడు. వదిలేతారా? సమస్య లేదు. ఏ క్లాస్ అయినా ఆయన కంటే కత్తిలాంటి ముగ్గురు తయారు చేశాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని చూసినా కంగారు వచ్చేస్తుంది నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ ఇంటికి వెళ్తే అయ్యగారండి అయ్యగారండి, బాబోయ్ ఏంటో మీరు ముగ్గురు సేవనండి, అయ్యి బాబోయ్. పెద్దాపురం శక్తులకి సవాలు లేపాడు దేవుడు ఒక ఫ్యామిలీని. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు. మొన్న మరణం దాకా వెళ్ళారు. లాక్కొచ్చాడు యేసుప్రభు వెనక్కి. ఎందుకని? ప్రాజెక్ట్ ఇంకా పూర్తవ్వలేదు నాన్న. నువ్వు కోరుకున్న తీసుకెళ్ళి యేసుప్రభు ఇప్పుడెప్పుడే అచ్చా నీకు చిరాకు వచ్చి నేను ఇచ్చేస్తాను ప్రభు, నాకు చిరాకు వచ్చేస్తుందంటే లేదు నాకు ఇంట్రెస్ట్ ఉంది నీ మీద, ఇంకానే పని ఉంది, నశింప చేయాలి. అక్కడ వ్యభిచార ఆత్మను మీరేం చేయాలి అంటే ఇంకా రాజీ లేదు.